మాజీ సీఎం జగనాథ్ సార్ చెల్లె షర్మిల మేడంకు సినిమేషకాడు ప్రభాస్ సార్ ఎవరో కూడా తెలియదట. లేనిపోని పుకార్లు లేపుకుంటా రాజన్న రాజకీయ వారసురాలను బదనాం చేయ చూస్తున్నట. ఒక ఆడామెను పట్టుకొని అందున పెండ్లై పెనిమిడితోని వండుకుంటా పిల్లలతోని సంబరంగా ఉంటున్నా ఆమె గురించి అట్లే వాళ్ళన్నారో అరుచుకుందాం పారి. షర్మిల మేడము మనసులో ఏం దాచుకోకుండా ఉన్నట్టు చెప్పుండ్రి. ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? ఈయనరా పసుపు పార్టీ ఎమ్మెల్యే సినిమేషగాడు బాలయ్య సారు బిల్డింగ్లకి వెళ్ళిన ప్రభాస్ సారు షర్మిల మేడం ముచ్చట మొత్తము ఇంటర్నెట్లో ఇడిచిపెట్టి ఆగం చేసిర్రట. ఇంకా మస్తుగా చెప్పింది నుండ్రి. ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఈయనరా ఏమన్నదో, సత్య ప్రమాణంగా నా కన్నబిడ్డల మీద ఇమానం చేసి చెప్తున్నా. ప్రభాస్ అంటే ఎవరో కూడా నాకు ఎరకలేదు. నాకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారని ఎరుకుండి కూడా కావాలనే పసుపు పార్టీ వాళ్ళు నన్ను బదనాం చేస్తుర్రు. అప్పట్లో నాకు ఆయనకు సంబంధం ఉన్నదని అన్నప్పుడు కూడా ఇదే ముచ్చట చెప్పిన. ఇప్పుడు కూడా అదే ముచ్చట చెప్తున్నా అనుకొచ్చింది. ఒక ఆడామె గురించి అంత అద్మానంగా ట్రోల్ చేసే బ్యాచ్ ఎల్లో సోషల్ మీడియాలో ఉన్నదా ఎట్లా? మరి వాళ్ళ ఇందల్లో కూడా ఆడోళ్ళు ఉంటారు. వాళ్ళ ఆడబిడ్డలు కూడా పెళ్లిళ్ళయ్యి పెనిమిటిలతోని సంసారాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి కూడా ఎవరన్నా అట్లనే ట్రోల్ చేస్తుంటే ఎట్లుంటుందో ఆలోచన చేయనోళ్ళు నారావారి వెనక పొంట నడుస్తుండ్రా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.